శారీ కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం ఏప్రిల్ 5న థియేటర్స్లో రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా గురించి చాలామంది తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఇది రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీ సినిమా. ఆర్జీవీ అంటే ఒకప్పుడు అంటే మంచి సినిమాలు తీశాడు, కానీ ఈ మధ్య అన్ని బూత్ సినిమాలే తీస్తున్నాడు. అందులో మరో బూత్ సినిమా ఈ శారీ అని ట్రైలర్ చూసినా, పాటలు చూసినా, టీజర్ చూసినా అర్థమైపోతుంది. బాగానే ప్రమోట్ చేశారు. ఈ అమ్మాయి హీరోయిన్ని, అంటే అమ్మాయి మలయాళీ, కేరళ అమ్మాయి, ఇన్స్టాలో శారీలో రీల్స్ చేయడం చూసి మన వర్మ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందంట ఆంధ్రాలో ఇలాంటిదే, అది స్ట్రైక్ అయ్యి ఆ అమ్మాయిని కాంటాక్ట్ అయ్యి హీరోయిన్గా పెట్టి సినిమా తీశాడు. అంటే రైటర్ కథ ఇచ్చింది వర్మనే, రామ్ గోపాల్ వర్మనే. డైరెక్టర్ ఎవరో వాళ్ళ అసిస్టెంట్ పేరు వేశాడు, కానీ నాకు తెలిసి వర్మనే తీసించాడు సినిమా. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా వర్మనే, ఆర్జీవీ డన్ ప్రొడక్షన్స్లో. ఇక సినిమా విషయానికి వస్తే సినిమా 2 గంటలే ఉంది. స్టార్టింగ్ ఓపెనింగ్ సీనే ఏదో పెట్టుకున్నారు, సీరియస్ సీన్ పెట్టుకున్నారు. అది యాక్చువల్గా పెట్టకపోతే బాగుండు అనిపించింది నాకు. డైరెక్టర్ కథలోకి వెళ్ళింటే బాగుండు, ఫ్లాష్ బ్యాక్ లాగా వెళ్ళారు. ఇక మన ఇందిరా పార్క్లో చాలా రోజులైంది ఇందిరా పార్క్లో షూటింగ్ నేను సినిమా చూసి. ఇందిరా పార్క్లో హీరోయిన్ని హీరో చూడడము, అక్కడ మాటలేం లేవు చాలాసేపు వరకు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నడిపించాడు. మన గులాబీ మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతం చాలా రోజుల తర్వాత ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. చాలాసేపు హీరోయిన్, అంటే శారీ కాబట్టి శారీలో హీరోయిన్ ఎప్పుడు శారీలోనే ఉంటుంది సినిమాలో. ఇక అమ్మాయి కళ్ళు, అందము అదంతా క్యాప్చర్ చేస్తూ హీరో ఆమెని ఫాలో అయ్యి ఇల్లు కనుక్కోవడము, అదంతా అసలు ఎక్కువ మాటలేం లేవు అసలు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి హీరో ఇక ఇమాజినేషన్లో హీరోయిన్తో శారీలో ఓ మంచి సాంగ్, ఇంకా ఆ సాంగ్లో ఫుల్గా రెచ్చిపోయింది హీరోయిన్. ఇంకా వర్మ ఒకప్పుడు రంగీలాలో ఎలా చూపించాడో ఊర్మిళమ్మ తొండుకర్ని ఆ రేంజ్లో చూపించారు. ఫుల్ ఎక్స్పోజింగ్ ఆ పాట అయితే. ఇంకా ఏమంటారు, కన్నులో విందు అని చెప్పాలి. అమ్మాయి నచ్చింది అంటే మనకు ఇక అమ్మాయి ఎక్స్పోజింగ్ ఒక రేంజ్లో ఉంది. ఇక ఆ తర్వాత హీరోయిన్కి దగ్గర కావడానికి సోషల్ మీడియా వాడుకొని అలా, అప్పుడు మనకు హీరోయిన్ సైడ్ నుంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూపిస్తారు. తల్లిదండ్రి వాళ్ళిద్దరు తెలుగు యాక్టర్లే, వాళ్ళిద్దరు తెలుగు మాట్లాడారు, మిగతా ఎవరు తెలుగు లిప్సింకే లేదు. హీరోయిన్ కేరళ అమ్మాయి, నాకు తెలిసి కేరళలో డైలాగులు చెప్పినట్టుంది. హీరో కమ్ విలన్గా చేసిన అతను ఎవరో సత్య వేడు ఏదో పేరు, సైకోగా చేసిన అతను ఏదో హిందీలో మాట్లాడుతున్నట్టున్నాడు. తెలుగు డబ్బింగ్ ఉంది, లిప్ సింకే కాలేదు. ప్లస్ హీరోయిన్కో బ్రదరు, అతను కూడా కొత్త యాక్టర్, ఎవరో నార్త్ ఇండియన్ లాగా ఉన్నాడు. అతను లిప్ సింక్ లేదు, డబ్బింగ్ ఏదో హిందీలో మాట్లాడుతున్నట్టున్నాడు. ఇక మేజర్గా వీళ్ళిద్దరే. ఇక హీరోయిన్ దగ్గర కావడము, హీరో అన్నకి నచ్చకపోవడము, వార్నింగ్ వేయడము. అంటే జనరల్గా ఆ పోర్షన్ కొద్దిగా బాగుంది. హీరోయిన్ వాళ్ళ అన్న, అంటే జనరల్గా బయట కూడా మనము అన్న చెల్లెళ్ళు ఉన్న చోట, అక్క తమ్ముడు ఉన్న చోట, అన్న చెల్లెలకి కానీ అక్కకి కానీ ఏమన్నా ఎవరన్నా వెంట పడుతుంటే మొదటగా అన్ననే వెళ్తారు. అన్న ఫ్రెండ్స్ వెళ్ళి వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత కూడా మాట వినకుంటే ఇంకా పోలీస్ స్టేషన్ దాకా వెళ్తారు. జనరల్గా ఆ సీన్ అంతా బాగా తీసుకున్నారు. అంటే జనరల్గా ఎలా జరుగుతుందో అలాగే వెళ్ళింది. పోలీసుల వల్ల కూడా కాలేనప్పుడు ఇక వీళ్ళను ఇంకా ఒక బోల్డ్ స్టెప్ తీసుకోవడము, ఇక హీరోయిన్ సతాయించడము, ఇక అది ఇంకా ఎక్కడికో వెళ్తుంది ఇంకా సినిమా. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా అంటే రెండు సాంగ్స్తో, ఆ సాంగ్స్ రెండు ఇక ఫుల్ గ్లామరు, ఎక్స్పోజింగ్. ఇంకా అమ్మాయి చీర కట్టుకున్నప్పుడు కూడా ఎక్స్పోజింగ్ ఎక్కువనే ఉంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఇక విలన్ సైకో చూపించడం హీరోయిన్ పైన. ఇక సెకండ్ హాఫ్ అంతా ఇదే నడిచింది, సైకోయిజం నడిచింది. నాకు సినిమా మొత్తం చూసాక పర్లేదు కదా అనిపించింది. అయినా సెకండ్ హాఫ్లో కూడా ఇంకో పాట పెట్టుకున్నారు, మళ్ళా హీరోయిన్ది ఒకటి గ్లామరస్ సాంగ్. మొత్తం 3 పాటల్లో అమ్మాయి అందాల ఆరబోతా అనుకోవాలి. ఇంకా అమ్మాయిని ఫుల్గా వాడేసుకున్నారు హీరోయిన్ని. అంతే, ఆ 3 పాటల్లోనే గ్లామర్ అంతా. ఇక మిగతా సినిమా అంతా మామూలు సినిమా లాగానే ఉంది. ఎక్కువ డైలాగ్స్ లేవు, ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద నడిపించాడు. సింపుల్ పాయింటే. నాకు సినిమా చూస్తుంటే నాకు షారుఖ్ ఖాన్ డర్ సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాలో కూడా అంతే, షారుఖ్ ఖాన్ తెలియకుండా జూహీ చావ్లాని ప్రేమిస్తుంటాడు. జూహీ చావ్లాకి బాయ్ ఫ్రెండ్ సన్నీ డియోల్ ఉంటాడు. వాళ్ళకి ఎవరికి తెలియదు షారుఖ్ ఖాన్ అని వెతుకుతూ ఉంటారు సినిమా అంతా. ఈ సినిమాలో ఎలా పెట్టారంటే హీరోయిన్కి అన్నను పెట్టారు లవర్ బదులు. బట్ వీళ్ళని ఎవరో తెలుసు, వాళ్ళకి తెలిసి స్టాప్ చేయడానికి ట్రై చేస్తుంటారు, వాళ్ళ చేత కాదు. అంతే, అదొక్కటే తేడా. ఇక సేమ్ ఇక షారుఖ్ ఖాన్ డర్లో షారుఖ్ ఖాన్ మాదిరి సైకో, ఇది కొంచెం ఎక్స్ట్రీమ్గా వెళ్ళింది అంతే. ఇక్కడ ఈ సినిమాలో మనకు వర్మ కాబట్టి చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్ళింది. బట్ చాలా మటుకు నాకేదంటే వర్మ ఈ మధ్య తీసిన సినిమాలు చూసుకుంటే వాటన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా పర్లేదు అనిపించింది నాకు సినిమా. నేను వరస్ట్గా ఉంటుంది అనుకున్నాను, కానీ
బట్ పర్లేదు, బాగానే హ్యాండిల్ చేశారు 2 గంటల సినిమా. సెకండ్ హాఫ్ గంట సేపు ఉన్నా కానీ చాలా ఎక్కువ అనిపించింది. త్వరగా అయిపోయింటే బాగుండి అనిపించింది, కానీ చాలా ల్యాగ్ అనిపించింది సెకండ్ హాఫ్. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా త్వరగా అయిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్లో ఏముంటుందబ్బా అనుకున్నాను, కానీ బాగానే లాక్కెళ్ళారు డైరెక్టర్ ఎవరో, కానీ బాగానే తీసుకెళ్ళాడు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల, కొన్ని షార్ట్స్ వల్ల పర్లేదు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఈసారికి జస్టిఫికేషన్ కూడా బాగానే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్లో అమ్మాయి మనకు ఫస్ట్ హాఫ్లో ఎంత అందంగా ఉందో సెకండ్ హాఫ్లో ఇక అంత అందవిహీనంగా చూపించారు అమ్మాయిని. పర్లేదు, ఓకే అంటాను. అంటే ఈ మధ్యకాలం అదే చెప్పాను కదా, వర్మ సినిమాలతో కంపేర్ చేసుకుంటే పర్లేదు అని చెప్పాలి, ఓకే అని చెప్పాలి. నా రేటింగ్ వచ్చి 2/5. బట్ ఇది స్ట్రిక్ట్లీ మనకు 18+ అని చెప్తాను. ఫ్యామిలీస్ కానీ, అమ్మాయిలు కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరు చూడలేరు కూడా ఈ సినిమాను. 18+, అది కూడా మగవాళ్ళు మాత్రమే, అబ్బాయిలకు మాత్రమే. హీరోయిన్ గ్లామర్ వల్ల నచ్చొచ్చు ఆ 3 పాటలు. ప్లస్ క్లైమాక్స్లో చాలా వైలెన్స్ ఉంది, చాలా బ్లడ్ ఉంది. సో అది చూసి డైజెస్ట్ చేసుకోగలం అనుకుంటే చూడొచ్చు. బట్ అంతర్లీనంగా మెసేజ్ అయితే చెప్పాడు. మామూలుగా వర్మ సినిమాల్లో మెసేజ్లు ఉండవు, ఈ సినిమాలో మెసేజ్ అయితే ఉంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి అనే మెసేజ్ అయితే క్లియర్గా ఉంది. ఎస్పెషల్లీ అమ్మాయిలు కొద్దిగా సోషల్ మీడియాకు దూరంగా, ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ సోషల్ మీడియా వల్లే ఇబ్బందులు పడుతుంది. సో అది ఈసారి నేను సారీ చెప్దాం అనుకున్నాను, కానీ పర్లేదని చెప్తాను. సో మరో డర్ అని చెప్తాను. ఈ సినిమా షారూఖ్ ఖాన్ డర్ అలాంటిది. ఆ ట్రెండ్కి, ఆ టైంకి అది కరెక్ట్. ఈ టైంకి, ఈ ట్రెండ్కి ఇది కొంచెం ఓవర్ అయినా కానీ, బట్ ఒక్కసారి చూసిన వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తారు, కరెక్టే కదా అనిపిస్తుంది. బట్ ఏమంటే ఈ తెలుగు సినిమా అని చెప్పిన ఒక 2 హీరోయిన్ పేరెంట్స్ తప్ప ఇంకెవరు స్ట్రైట్ తెలుగు మాట్లాడింది లేదు. అంతే, వాళ్ళు ఏదో లిప్ మూమెంట్ ఉంది, తెలుగు మాటలు వస్తున్నాయి. అదొక్కటి మళ్ళీ జాగ్రత్త తీసుకుని బాగుండు. అండ్ యాక్టర్లు కూడా, హీరోయిన్ ఏమో మలయాళీ, మిగతా 2 అంటే హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ అతను తెలుగు కాదు, లవర్గా సైకోగా చేసిన అతను తెలుగు కాదు. అసలు మెయిన్ క్యారెక్టర్లు నడిచింది ఈ 3 మీద, ఎస్పెషల్లీ 2 మీదే. బట్ వాళ్ళకే లిప్సింక్ లేదు. ఇట్స్ ఓకే. అంటే అన్ని భాషల్లో రిలీజ్ చేశారు కదా, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం అన్ని భాషల్లో రిలీజ్ అయ్యింది ఈసారి. చూడొచ్చు, మగవాళ్ళు, అబ్బాయిలు హీరోయిన్ కోసం ఒకసారి చూసేయచ్చు, తప్పేం లేదు. మరీ ఇరిటేటింగ్గా, మరీ బోరింగ్గా, మరీ చండాలంగా అయితే ఏం లేదు. నాకైతే ఆ హీరోయిన్ ఫస్ట్ హాఫ్లో బాగా నచ్చింది. ఆ 3 పాటలు బాగా గ్లామర్ షో బాగుంది. ప్లస్ సినిమా కూడా 2 గంటలు చూసేయచ్చు. సో థియేటర్లో చూడలేమనుకుంటే రేపు పొద్దున ఓటీటీకి వస్తే, ఓటీటీలో వస్తుందో లేదో తెలియదు, వర్మ సినిమాలు ఏవి ఓటీటీలో వచ్చినట్టు నాకు గుర్తులేదు. ఒకవేళ ఓటీటీలో వస్తే ఓటీటీలో చూసేయండి, లేదు ఓటీటీకి రాదు కాబట్టి థియేటర్లోనే చూస్తామంటే కూడా ఓకే. ఎస్పెషల్లీ మగవాళ్ళు చూడవచ్చు, అబ్బాయిలు 20+, 25+, 30+, వీళ్ళకి ఆ గ్లామర్ షో నచ్చొచ్చు అని అనుకుంటున్నా. ఇక అమ్మాయి పేరు వచ్చి ఆరాధ్య, రియల్ నేమే పెట్టారు సినిమాలో. సో మేబీ ఫ్యూచర్లో ఇంకా కొన్ని సినిమాలు కనపడవచ్చు అమ్మాయి గ్లామరస్గా, హైట్, పర్సనాలిటీ అంతా బాగుంది కాబట్టి మేబీ ఐటమ్ సాంగ్స్కి పనికి రావచ్చు. హీరోయిన్గా కష్టం, కానీ ఐటమ్ గర్ల్గా అయితే కొన్ని సినిమాల్లో వర్కౌట్ అవ్వచ్చు అమ్మాయికి. అది మన ఆర్జీవి సారీ. నేను సారీ చెప్దాం అనుకున్నాను, బట్ మరో డర్ గుర్తుకు వచ్చింది నాకు. సో నా రేటింగ్ వచ్చి 2/5. మగవాళ్ళు ఒకసారి చూసేయచ్చు, నేత్రానందం ఉంది. ఓకే, బాయ్.